ఇక తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగి 2 గంటల నుండి కౌంటింగ్ జరుగుతుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత పోలింగ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ పాల్గొంటూ కొద్దిగా చలి ఉండుట్లా గంట సేపు లేట్ అయినా కానీ ఇప్పుడు మాత్రం ఉత్సాహంగా భారీగా పాల్గొంటున్నారు. ఇక్కడ మనము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న లక్ష్మణచంద మండలంలో ఉన్నాము. ఇక్కడ 4,354 ఓట్లకు గాను దాదాపు 1,100 ఓట్లు ఇక్కడ పోలైనవి మనకు తెలుస్తుంది. ఇక మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 21 మండలాలు ఉంటాయి. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 6 మండలాలు 166 గ్రామాలు ఉన్నాయి. గ్రామాలకు పోలింగ్ అవుతుంది. ఇక 1390 వార్డులకు పోలింగ్ అవుతుంది. ఇక నిర్మల్ జిల్లా మండలం వస్తే 6 మండలాలకు గాను 136 గ్రామాలు పోలింగ్ అవుతుంది. 1072 వార్డులకు ఈరోజు పోలింగ్ అవుతుంది. అయితే నిర్మల్ మండలాలకు వస్తే 136 గ్రామాలకు గాను 16 పోలీస్ ఏకగ్రీవమైనవి. ఇందులో ఒకటి పెరకపల్లి అనేది దక్షరాబాద్ మండలం పెరకపల్లి గ్రామంలో ఎస్సీ నిర్వహించింది. కానీ అక్కడ ఒక్క ఓటు కూడా ఎస్సీ లేకపోవడంతో సర్పంచ్ ఎవరు నామినేషన్ చేయలేదు. కేవలం వార్డు మెంబర్లకు ఉప సర్పంచ్ మాత్రమే ఇక్కడ పోటీ జరుగుతున్నది. ఇక్కడ ఉన్న ఈ పెరకపల్లి దస్తరాబాద్ లో ఈ పరిస్థితి ఉన్నది. ఇప్పటికైతే ప్రశాంతంగానే జరుగుతుంది. నిర్మల్ జిల్లాకు వస్తే మామడ మండల్, లక్ష్మణచంద మండల్, ఖానాపూర్, పెంబి, కడెం దస్తరాబాద్ అవుతుంది. ఇక ఆదిలాబాద్కి వస్తే ఇచ్చోడ, ఇంద్రవెల్లి, ఉట్నూరు మండలాలు జరుగుతుంది. ఇప్పుడు ఉదయం ఇంకో 2-3 గంటల లోపల ఇక్కడ పోలింగ్ క్లోజ్ అయితే అంటే 1 గంట అయిపోతే 1 గంట తర్వాత 2 గంటల వరకు మధ్యాహ్నం లంచ్ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ అవుతుంది. ఇక 4-5 గంటల వరకు ఇక్కడ మనకి నెక్స్ట్ రిజల్ట్ వచ్చింది. అయితే ఇవి మనం ఎమ్మెల్యే దీనికి తేడా ఏంటంటే ఎమ్మెల్యేకి ఒకటే బాక్స్ ఉంటుంది, ఒకటే కౌంటింగ్ బాక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి వార్డుకి ఒక బాక్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 14 వార్డులు 14 బాక్సులు 14 బాక్సులతో 14 వార్డులు ఉన్నాయి కాబట్టి ఒకసారి దాదాపు 150-200 ఇస్తాను. 150-200 ఓట్లు ఉంటాయి కాబట్టి ఈ ఓట్లు ఇక్కడ చిన్నపాటి గొడవ జరుగుతున్నది తెలుస్తుంది. ఈ లక్ష్మణ మండలంలో ఇక్కడ ఓటర్లు అంటే సభ్యులు వచ్చి ఇక్కడ అయితే ఇక్కడ అటు జలం జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఎలాంటి ఫోన్లు అలౌడ్ చేస్తాడు. ఇప్పుడున్న ఇక్కడ పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్న పోలీసు నలపలేసి వాళ్ళు పోలింగ్ ఇక్కడ గొడవ అవుతున్నట్టు మనకు తెలుస్తుంది. వీళ్ళు పోలీసులు ఓటర్లకు లీడర్లకు మధ్యన వాగుగా ఉంటుంది. ఎందుకంటే పోలీసులు వీళ్ళకి ఇక్కడ ఉన్న పరిస్థితి